అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సోషల్ మీడియాలో ఇకపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబోతుంది. ఇందులో భాగంగానే ఆర్జీవీపై కూడా కేసు నమోదైంది. మరి ఆర్జీవీని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఇప్పుడు ఎస్పెషల్లీ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న చాలామంది మీద ఇప్పటికే అరెస్టులు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆర్జీవీ పైన మీద కూడా కేసు ఫైల్ అయింది. అండ్ ఇంకా పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా అరెస్ట్ చేస్తారా? సార్, నేను ఒకటి అడుగుతా. సోషల్ మీడియాలో మన భావస్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు మనకి తల్లి ఉంది, చెల్లి ఉంది, మనకి ఆడపిల్లలు ఉన్నారు. మనం ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం కరెక్టా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారా? ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయనకి తల్లి అవసరం లే, చెల్లి అవసరం లే, చిన్నాన్న కూతురు అవసరం లే, ఫ్యామిలీ మెంబర్స్ అవసరం లే. ఆయన చేస్తాడు. ఎవరు చేయరు. ఇది ఆశాజనకం కాదు ఇది. ఎందుకంటే సోషల్ మీడియాలో అంత అసభ్యకరంగా ఇష్టం వచ్చేది మాట్లాడుతూ, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా ఎంతమంది మీద ఎన్ని మాట్లాడుతూ ఉంటే ఇంకా ఊరుకుంటూ కూర్చుంటే, నాట్ ఓన్లీ ఈజ్ ఆంధ్రప్రదేశ్ కూటమి, ఈజ్ తెలంగాణ. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా మీరు సోషల్ మీడియాలో అతికి మించితే, మీరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మీరు కింద కామెంట్స్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కింద కామెంట్స్ కూడా మీరు కానీ అసభ్యకరంగా మాట్లాడితే తీసుకొని లోన్ వేసేయాలా? నేను అడుగుతున్నాడు, వాడికి బుద్ధి జ్ఞానం లేదా? వాడు ఎవడైనా సరే పెట్టుకు అసభ్యకరంగా మాట్లాడిన వాడికి బుద్ధి జ్ఞానం లేదా? నీ తల్లే కదరా నిన్ను కన్నది. మిమ్మల్ని కన్నది మీ తల్లే కదా. మీకు చెల్లి ఉంది కదా, మీకు అక్క ఉంది కదా, మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా. మరి అవతల వాళ్ళు పొలిటికల్గా బయటకు వచ్చారని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చే పొలిటికల్ లీడర్స్ని మరి మాట్లాడడం కానీ, బయట వాళ్ళు మాట్లాడడం కానీ, ఆడపిల్లలను అసభ్యంగా మాట్లాడడం కానీ ఎంతదాకా కరెక్టు? దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు తప్పు చేసినా, పోసాని కృష్ణమురళి మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా లోన్ వేయాల్సిందే. ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఆ రోజు మాట్లాడుతున్న మాటలో నిజంగా చాలా చాలా బాధ అనిపించింది, కన్నీరు వచ్చింది. కానీ ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళది ఉంది, వాళ్ళ మీద కంప్లైంట్ పెడితే వీళ్ళనే లోన్ వేసేటట్టు ఉన్నారు పరిస్థితి. చిరంజీవి గారి మదర్ని ఎంత మాట్లాడినాడు, ఎన్ని మాటలు అన్నాడు. ఆ రోజు మాట్లాడేటప్పుడు మరి గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఒకటి చిన్న విషయాలు అంటే నేను ఎందుకంటున్నానంటే, పోసాని కృష్ణమురళి గారి కోసం మనం మాట్లాడితే చరిత్ర ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అసభ్యకరంగా, బయటికి చెప్పుకోలేని విధంగా. ఇప్పుడు నిన్న కస్తూరి గారు, మొన్న మన రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారు. సినిమాని నిజంగా అంటే నాకు ఈయన మామూలుగా ఫీడ్స్ చేశాడా, ఒక పార్టీ తరపు నుంచి ఫీడ్ చేస్తే అది 100% తప్పు అయితే ఆయన అరెస్ట్ చేయాల్సిందే, దాంట్లో కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. అది సినిమా రకంగా అయితే సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెన్సార్ సినిమా చేసే వాళ్ళ మీద, సెన్సార్ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి, సెన్సార్ మెంబర్స్ మీద కేసు పెట్టాలి. సెన్సార్ ఆఫీసర్, సెన్సార్ మెంబర్స్ మీద ఎందుకు కేసు పెట్టాలి అంటే, సినిమాని చూసి మనకు సమాజానికి ఇబ్బందికరంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, మత కలహాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి సినిమాను చూసి సెన్సార్ చేసి ఏ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, యూ క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సెన్సార్కి సినిమా చూపించేటప్పుడు మరి మీరు ఏమని చూస్తున్నారు? సినిమాని నిద్రపోయి చూస్తున్నారా? మీరు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి సినిమా వస్తుంది అంటే ఫస్ట్ కేసు వాళ్ళ మీద పెట్టాలి, తర్వాత ఎవరు సినిమా తీస్తే వాళ్ళ మీద పెట్టాలి. నెంబర్ 2, ట్విట్టర్లో ఫీడ్ చేసేటప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ మీద పెట్టాలి. మీ ట్విట్టర్లో ఎప్పుడైతే పెట్టారో ట్విట్టర్ ఫస్ట్ పార్టీ చేయాలి, సెకండ్ పార్టీ ఫీడ్ చేయాలి. ఎందుకంటే డిలీట్ చేయాల్సిన బాధ్యత, అసభ్యకరంగా బయటికి వెళ్తుందంటే డిలీట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. ఒకవేళ అలాంటిది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, థర్డ్ టైం చేస్తే ఇమ్మీడియట్లీ ఆయన రిమూవ్ చేయాలి. ఎందుకంటే ట్రంప్ గారిని చూశారు కదా మీరు, మొత్తం ఆయన ఇమ్మీడియట్లీ రిమూవ్ చేశారు, ఆయన అకౌంట్స్ క్లోజ్ చేశారు. అంటే బయటికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని వస్తున్నప్పుడు మనం ఛానల్గా, ఒక బాధ్యతగా, ఒక జర్నలిస్టులుగా మన బాధ్యతలు ఉన్నాయి, మనం నిర్వహించాలి. అవన్నీ కూడా మనన్నీ కూడా చూసుకోవాలి. నాట్ ఓన్లీ నేను ఒక కూటమి లేకపోతే ఇక్కడ తెలంగాణ అని చెప్పట్లే, మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కడ చేసినా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అది మనం రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. కనుక ఇవన్నీ మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికైనా ఆలోచించారు.
ఆలోచించి కూటమి సభ్యులందరూ సోషల్ మీడియా మీద ఒక రియాక్ట్ అయ్యారు. ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవద్దని ఎవరు చెప్పరు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అది కాదండి, లేడీస్ చేస్తుంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చేట్టు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇష్టం వచ్చి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి యాంకర్ మాట్లాడితే ఆ అమ్మాయి మీద ఇష్టం, ఆ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి నీకు చెల్లి లేదా? నీకు తల్లి ఉంది కదా, ఆడపిల్లే కదా. మీకు నచ్చకపోతే నచ్చలేదని తీసుకోండి, నచ్చితే తీసుకోండి. మీరు అసభ్యకరంగా రాజ్యాంగం మనకిచ్చి భావ స్వేచ్ఛ ప్రకటన ఏమని ఇచ్చిందంటే మనం మాట్లాడే హక్కునిచ్చింది, కానీ ఎదుటి వాడిని కించపరిచే హక్కు ఇవ్వలేదు. నేను ఇష్యూస్ బేస్డ్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఇలా మాట్లాడే 100% ఎదుటి వాళ్ళని నేను కించపరిస్తే, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే 100% మీరు కామెంట్ చేయండి, తప్పలేదు, మీరు కేసు పెట్టండి. కానీ ఇలా చాలామంది అసలు అవుట్ ఆఫ్ ది వే అంటే దాటిపోయి వైసీపీ కార్యకర్తలు మా రాష్ట్రం మా రాజ్యం మేమేమైనా చేయొచ్చు అన్న ఒక రేంజ్కి రావడం ఇది చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు సోషల్ మీడియాలో అందరినీ సోషల్ మీడియా ఎవరెవరైతే తప్పుడు సమాచారాలు ఇచ్చి తప్పుడు పోస్టులు పెట్టారో వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. మళ్ళా ఆ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కూడా నేను టీడీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, జనసేన వాళ్ళకు చెప్తున్నాను, బీజేపీ వాళ్ళకు చెప్తున్నాను, వాళ్ళు చేసిన పని మీరు చెయ్యొద్దు. దయచేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, న్యాయాన్ని చేతిలోకి తీసుకోవద్దు. చట్టం న్యాయం రెడ్ బుక్ అంటే చట్టాన్ని పరిధి దాటి వెళ్ళొద్దు, రెడ్ బుక్ అంటే న్యాయం పరిధి దాటి వెళ్ళొద్దు. అందుకే రెడ్ బుక్లోని మీరు చట్టానికి చెప్పగలిగితే ఇప్పుడు నాకేమైనా ఎవరైనా చెప్తుంటాం నేను ప్రాబ్లమ్ని నేను అక్కడ లోకేష్ గారి దగ్గరకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకో అక్కడ లోకల్ పోలీసు వాళ్ళకో లోకల్ ఎస్పీకో లేకపోతే జాయింట్ కలెక్టర్కో తీసుకెళ్తాను. ఆ తీసుకెళ్తే చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి తప్ప మనంతరం మనం తీసుకోవడానికి కరెక్ట్ కాదు. వాళ్ళు గత పాలకులు చేసే తప్పుని మనం చేయకూడదు అంటాను నేను. మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ ఎలా నడపాలి, ప్రజలను ఎలా కాపాడుకోవాలి, ఈ 5 సంవత్సరాలు ప్రజలను ఎలా డెవలప్ చేసుకోవాలి, అమరావతి ఎలా కట్టుకోవాలి, మొత్తం టోటల్గా మనకి పోలవరం ఎలా పూర్తి చేయాలి, డెవలపింగ్ ఎలా చేసుకోవాలని ఆలోచిద్దాం తప్ప వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మనం తప్పు దాడిలో దూరొద్దు అనేది నా మనవి. ఓకే, అంటే ఒకవైపు బోరుగడ్డ అనిల్గా ఉండి వర రవీందర్ రెడ్డి, ఇప్పుడు పోసాని అండ్ ఇంకా ఆర్జీవి, ఇలా అంటే ఎంతవరకు ఈ అరెస్టులు వెళ్తాయి? ఈ అరెస్టులకి అండ్ ఇంకా లోకేష్ అండ్ ఇంకా ఈ రెడ్ బుక్ వీటికి ఏమైనా సంబంధం ఉందంటారు? శ్యామలా గారు ఉన్నారండి, ఒక తోడేలు కథ చెప్పారు. ఒక ముసలి తోడేళ్ళు గుంటనక్క. ముసలి తోడేలు అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారు, గుంటనక్క అనేది పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఆయనకి వయసు అయిపోయింది కాబట్టి ఆ వయసు అయిపోయిన వాళ్ళు ఒక గుంటనక్క పేరు అడిగారు అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని సహాయం అడిగారు అన్నారు. అంటే అది స్వప్న గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నేనేం అడుగుతున్నానంటే మీరు చెయ్యండి అమ్మా, మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, కానీ వయసుకి మర్యాద ఇవ్వండి, విలువ ఇవ్వండి, వాల్యూస్ ఇవ్వండి. ఆ విలువలు ఇవ్వకుండా మీ తల్లిని అలాగే మాట్లాడతారమ్మా, మీ తండ్రిని అలాగే మాట్లాడతారా, మీ హస్బెండ్ ఇలాగే మాట్లాడతారా గుంటనక్క అని నేను అడుగుతున్నా. శ్యామలా గారిని ఈజ్ ద కరెక్ట్. వాళ్ళు ఒక చీఫ్ మినిస్టర్ 3 times చేశాడు. ఆయన చీఫ్ మినిస్టర్ చేసి 74-75 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆయన మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత, మన వయసు ఎంతమ్మా, మన విలువలేంటి, మనం వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాం. యాజ్ అ రెస్పెక్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎవరికైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత. రామ్ గోపాల్ వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ రెస్పెక్ట్ ఇవ్వాలి, మన వయసుకి మర్యాద ఇవ్వాలి. శ్యామలా గారు మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఇప్పుడు నేను పార్టీ 100% టీడీపీకి, నేను టీడీపీ తరపు నుంచి ఇంతకుముందు వైసీపీ వాళ్ళు చేసినవే నేను ఎండగడుతూ ఉన్నా. దాంట్లో మీరు అదే ఎండగట్టండి, తప్పలేదు. ఓకే, అంటే కానీ ఇక్కడ ప్రతిపక్షం గొంతు మూసేయడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని కూడా కామెంట్ వినిపిస్తుంది. ప్రతిపక్షం అంటే అర్థం ఏంటో తెలుసండి. మాకు ప్రజలు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ రాలేదు, ఏ ఏరియా రాలేదు, ఎందుకు రాలేదు, ఏం రాలేదు. 6 మేము మొత్తం టోటల్గా మాకు ఆల్రెడీ రైతులకి రైతు భరోసా రాలేదు.
లేకపోతే 4,000 పెన్షన్ రాలేదు, లేకపోతే దీపం పథకం కింద మాకు ఇది రాలేదు, సిలిండర్ రాలేదు, లేకపోతే మాకు కరెంటు రావట్లేదు, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, మాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విశాఖపట్నం డెవలపింగ్ అనుకున్నాం, డెవలపింగ్ ఆగిపోయింది, పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగ వృత్తి ఎక్కువైపోయింది, మాకు మొత్తం టోటల్గా అమెరికన్ ఎంబసీ రాలేదు, మాకు మొత్తం టోటల్గా మాకు అమరావతి కట్టలేదు, మాకు అలాగే మీరు పోలవరం కట్టలేదు, రాజమండ్రి బ్యారేజ్ డెవలప్ చేయలేదు కదా. ఇలాంటివన్నీ ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి గుర్తు చేయడు. మా అన్యాయంగా ఆడపిల్లలు తీసుకొని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు, మొత్తం టోటల్గా అక్కడి నుంచి ఇప్పుడు దాకా అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు, మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి, మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి నించోండి, ఆ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయండి. మీరు ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం వద్దు. మన కనుక నేనేమంటున్నానంటే, పోసాని కృష్ణమూర్తి గారు ప్రెస్లో మాట్లాడారు, చాలా చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అలాగే మీకు శ్యామల గారు మాట్లాడిన మాటలు మీకు చెప్పాను. అలాగే చాలామంది బోరగడ్డ అనిల్ గారు మాట్లాడారు. ఈ సో మెనీస్ పీపుల్స్ మొత్తం టోటల్గా చెల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. సొంత చెల్లెలు, రక్తం పచ్చిపుట్టిన చెల్లెలు, తల్లి, మిమ్మల్ని కన్న తల్లి విజయమ్మ, ప్రపంచానికే దేవుడైన రాజశేఖర రెడ్డి గారి భార్య, ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారికి ఏమో తెలుసు అని చెప్పారు. ఆయన్ని అడ్డుపెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ పోయారు జైలుకి. ఈరోజు మీరు చెప్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ల కోసం, ఐపీఎస్ల కోసం సప్త సముద్రాలు దాటి ఉన్నా మేము తీసుకొచ్చి మేము లోన్ వేసేస్తాను. అయ్యా, ఆల్రెడీ మీ తరపు నుంచి ఉన్న వాళ్ళందరూ లోన్కి వెళ్ళిపోయారు, ఆల్రెడీ రిటైర్మెంట్లు అయిపోయారు, ఆల్రెడీ మొత్తం టోటల్గా ఒక్కొక్కరు హాస్పిటల్ పాలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీ మాట 5 సంవత్సరాలు మనం విన్న వాళ్ళంతా ఒక్కొక్కరు లోన్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మళ్ళా సప్త సముద్రాలు అది జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ పని రాదు. ఎందుకంటే యాజ్ అ లా, యాజ్ అ రూల్, పొజిషన్ ప్రకారమే ఆయన దగ్గర ఉంటాయి. అన్యాయంగా ఆయన 50 రోజులు అరెస్ట్ చేశారు. కేసు నిలబడుతుందో చట్టం చెప్తారు. న్యాయస్థానంలో చెందినా కాబట్టి మనం డిస్కషన్ చేయకూడదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మీరు చేసిన తప్పులకే 124 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. కనుక లోకేష్ గారి కోసం మాట్లాడుతున్నారు. లోకేష్ గారి కోసం మాట్లాడే రైట్ మీ ఎవరికి లేదు. మీరు ఇంట్లో కూర్చుంటారు, ఆయన జనాల్లో కూర్చుంటారు. మీరు మొత్తం టోటల్గా మీరు మీడియా ముందు కూర్చుంటారు, ఆయన ప్రజల ముందు కూర్చుంటారు. ప్రజల ముందు కూర్చొని సెల్ఫీలు ఇవ్వడం కానీ, కూర్చోవడం కానీ, మాట్లాడటం కానీ ఆయనకి మీకు తేడా. ఆయన రోడ్డు మీద కుర్చీ వేసుకొని అక్క ఎలాగున్నారని అడుగుతారు. మీరు రోడ్డు మీద కూర్చో కదా 1000 మంది పోలీసులు పెట్టుకొని ఆమె దూరాన్ని మీరు ఉంటారు. అంటే మీకు భయం. ఆయన ప్రజలతో మమేకం వేయడం ఆయనకి ఇష్టం. పాదయాత్ర ఆయనకి ఇష్టం. మీకు పాదయాత్రలో కూడా మామూలుగా దూరంగా ఉండే మీతో మాట్లాడాలి. ఇవన్నీ చాలా విచిత్రాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక మీ పార్టీ ఉన్న నాయకులకి తెలుసు, మీకు తెలుసు, అన్నీ తెలుసు. కనుక మీరు మాట్లాడేదంతా మీ ఆత్మ ప్రత్యాత్మ. ఆర్కే గారితో మన సజ్జల రామకృష్ణరెడ్డి గారితో మాట్లాడిస్తారు. ఆయన మాట్లాడింది మీ మాటగా. తర్వాత విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, రెండింటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే అది మాకు తెలియదు, మీరే చెప్పాలి. కనుక ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా పూనుకున్నారు. కాబట్టి 1 టైం ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కేసులు అయిన తర్వాత పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయాలి. భయం రావాలి ఎవరికైనా. సోషల్ మీడియాలో మళ్ళీ ఎవరి మీద పోస్ట్ పెట్టాలి. నాట్ ఓన్లీ కూటమి, ఎవరి మీద ఒక ఆడపిల్ల మీద పెట్టాలి అంటే వనకాలి, జైలుకి వెళ్ళిపోతాను వనకాలి, భయపడాలి. మేము ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి లోన్ వేస్తారని ఒక భయం రావాలి. ఆ భయాన్ని పుట్టించడానికి కంపల్సరీ సీరియస్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. కనుక నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. అయ్యా, మీరు వచ్చిన తర్వాత పోలీసు ఐపీఎస్ని ఐఏఎస్ని లోన్ వేసేస్తానంటారు, వీళ్ళు వచ్చిన తర్వాత లోన్ వేసేస్తానంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? వాళ్ళు పొలిటికల్ లీడర్స్ మీరు మాట వినాలి, వీళ్ళు పొలిటికల్ లీడర్స్ వీళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు అంటారు మిమ్మల్ని మళ్ళీ సప్త సముద్రాలు దాటు నాకు తీసుకొచ్చి లోన్ వేసేస్తాం అంటున్నారు వాళ్ళు. కనుక నేనేమంటున్నానంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్, ప్లీజ్, మీకు రాజ్యాంగం ఒక చట్టం ఒక హక్కు ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం మీరు సివిల్ సర్వీస్ అండ్ ఐపీఎస్ మీరు చదువుకున్నది రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎనీ పొలిటికల్ లీడర్ మనల్ని ఏమీ అనలేరు. ఓకే, ఈ పొలిటికల్ లీడర్ మనం ఈరోజు మనకు పోస్ట్ ఇవ్వకపోవచ్చు, మన నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈ పొలిటికల్ లీడర్ ఇవ్వకపోవచ్చు. కానీ అవసరం అనుకుంటే మన చదువుకున్న చదువుని, మన జీవితాన్ని మనం త్యాగం చేయడానికి ఈరోజు మన పిల్లలకి పలానా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటామా? లేకపోతే పలానా ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నాడు, పలానా ఐపీఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నాడని చెప్పుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి మీరు పెద్ద మనసుతో. నేను ఈ ఒక్క పొలిటికల్ లీడర్స్ కూడా, ఎనీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మాటలు విని మీరు చేస్తున్న పనికి మీరు ఈరోజు ఇబ్బంది పడుతున్నారా లేదా? వాళ్ళు వెళ్తే గవర్నమెంట్, వీళ్ళు వెళ్తే గవర్నమెంట్, వాళ్ళు గవర్నమెంట్లు మారుతున్నాయి. మీ ఐఏఎస్ మారదు, ఐపీఎస్ మారదు, మీ సర్వీస్ మారదు.
కనుక ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. మీకున్న బుక్కు మీకున్న చట్టం పరిధిలో మీరు చేసుకుంటూ వెళ్తే ఇది ఏ ప్రాబ్లం ఉండదు. కనుక ఒక్కసారి పెద్ద మనసుతో ఐపీఎస్ ఆలోచించమని చెప్తూ మనం థ్యాంక్ యూ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.